హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు పెన్షనర్ల యొక్క డీఆర్ బకాయిలైతే జమ అవుతున్నాయని చెక్ చేసుకున్నట్టు అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చేటట్లయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కాలంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ పెన్షనర్లు ఎంతో కాలంగా అంటే దాదాపుగా 5.5 ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి 2018 జూలై నాటి డీఆర్ బకాయిలకు సంబంధించి ప్రస్తుతం ఒక అత్యంత కీలకమైన మరియు ఊరటనిచ్చే అప్డేట్ అయితే వెలుగులోకి వచ్చింది. మరి గత కొన్నేళ్లుగా వివిధ ఆర్థిక మరియు పరిపాలనా కారణాల వల్ల ఆగిపోయినటువంటి ఈ యొక్క అరియర్స్ అనేవి మొత్తాన్ని పెన్షన్‌లకు అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈ ప్రక్రియను ఈ ఏడాది జనవరి నెలలోనే అధికారికంగా అయితే ప్రారంభించిందనమాట. మరి ముఖ్యంగా జనవరి 14వ తేదీన అంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రమంతా సంక్రాంతి పండుగ సందర్భాల్లో ఉన్న సమయంలో మెజారిటీ పెన్షనర్ల బ్యాంక్ ఖాతాల్లో ఈ యొక్క 2018 జూలై నాటి డీఏలు అయితే నగదు రూపంలో నేరుగా జమ అయ్యింది. మరి జీవిత చరమాకంలో ఉన్నటువంటి వృద్ధులకు పండుగ పూట తమ కష్టార్జితం చేతికి అందటంతో చాలామంది పెన్షనర్స్ ఎంతో సంతోషాన్ని మరియు కృతజ్ఞతను వ్యక్తం చేశారు. అయితే ఈ చెల్లింపుల ప్రక్రియలో ఒక చిన్న సాంకేతిక ఇబ్బంది అయితే తలెత్తిందండి. సో, ఏంటంటే డేటా అనేది సరిగ్గా సింక్ కాకపోవడం వల్ల లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల కొంతమంది పెన్షనర్లకు మాత్రమే ఈ నగదు అనేది ఇంకా జమ కాలేదన్నమాట. సో, ఈ యొక్క పండుగ రోజున అందరి ఖాతాల్లో డబ్బులు పడుతూ ఉంటే తమకు మాత్రము రాకపోవడంతో వారైతే ఈ మేరకు ఆ పెన్షనర్లు ఇప్పటికీ ఆందోళనతో ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు ట్రెజరీ కార్యాలయం నుంచి ఒక శుభవార్త అయితే అందుతోంది. జనవరి నెలలో ఎవరికైతే పేమెంట్ మిస్ అయ్యాయో వారి సమస్యలను పరిష్కరించి బకాయిలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే కసరత్తు ముమ్మరం చేసింది. మరి ఇందులో భాగంగానే మే నెలలో మే నెలలో 2 దఫాలుగా అయితే అంటే మే 4వ తేదీన కొంతమందికి, మే 11వ తేదీన మరికొంతమందికి సంబంధించి బిల్లులను ఆన్‌లైన్‌లో అయితే